కోరహు రాసిన కీర్తన ఇది. మనం ఉత్సవ పద్ధతులుగా చదువుకుందాము. మొదటి వచ్చిన నేను చదువుతాను, రెండో వచ్చిన మీరు చదవండి, ఆఖరి వచ్చిన అందరూ కలిసి చదువుకుందాం. సర్వజనులారా చప్పట్లు కుట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటం చేయుడి. మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. ఆయన జనములను మనకు లోపరచును, మన పాదముల కింద ప్రజలను అనగదొరుక్కును. తాను ప్రేమించిన యాకోబునకు మహాతిశయాస్పదముగా మన స్వాస్యమును ఆయన మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు. దేవుడు ఆర్భాటముతో ఆరోహణమాయను, బూరధ్వనితో యెహోవా ఆరోహణమాయను. దేవుని కీర్తించుడి, కీర్తించుడి, మన రాజును కీర్తించుడి, కీర్తించుడి. దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు, రమ్యంగా కీర్తనలు పాడుడి. దేవుడు అన్యజనులకు రాజై ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ సింహాసనము మీద ఆసీనుడై ఉన్నాడు. జనముల ప్రధానులు అబ్రహాము యొక్క దేవునికి జనులే కూడుకొని ఉన్నారు. దాకరోజు అందరూ చదవండి. భూనివాసులందరూ ధరించుకొని కేడములు దేవునివి, ఆయన మహోన్నతుడు. ఆయన దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వెనుకల్లో దీవించును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ప్లీజ్ ప్రే, ప్రార్థన చేయండి. కీర్తనలు 47వ అధ్యాయము. సర్వజనులారా చప్పట్లు కొట్టడి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయుడి. ఇది చదివినప్పుడు నాకు గుర్తొచ్చింది, నేను చిన్నప్పుడు వెళ్ళిన క్యాథలిక్ చర్చ్లో ఎప్పుడు కూడా చప్పట్లు కొట్టినట్టు గుర్తులేదు. ఎప్పుడు కూడా చప్పట్లు కొట్టినట్టు గుర్తులేదు. చప్పట్లు ఎప్పుడు కొడతారు, ఎక్కడ కొడతారు? ఫుట్బాల్ ఆడుతున్నారు అనుకోండి, ఈ కొసనుడు బాల్ అన్నీ ఉన్న 12 మంది ప్లేయర్స్ను తప్పించి తీసుకెళ్ళి అక్కడ గోల్ చేశారు అనుకోండి, చప్పట్లు కొడతారు. వాడి దగ్గర ఉన్న టోపీ ఇసిరేస్తాడు, వాడి దగ్గర ఉన్న జాకెట్ తీసి ఇసిరేస్తాడు, గ్రౌండ్ మధ్యలోంచి పరిగెత్తుకొని వెళ్ళిపోతాడు. ఆర్భాటము. ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఆర్భాటము, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయండి. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ జీసస్. బుర్ర ఇలా పెడితే అమ్మ మెన్ను పెడితే తల్లి ఇక్కడికి ఎక్కడ ఉందో వచ్చేయండి. కమ్ టు ఏ కంఫర్టబుల్ ప్లేస్. ఇంత ప్లేస్ ఉంది. ఒకళ్ళు వెనకాల కూర్చుంటే ఇలాగ ఎంతసేపు చూస్తామండి? బీ కంఫర్టబుల్. ప్రైజ్ ది లార్డ్. చాలా ప్లేస్ ఉంది, కుర్చీలు ఉన్నాయి, ఎక్కడైనా సరే కూర్చోవచ్చు. ఓకే. జయధ్వనులతో దేవుని గురించి ఆర్భాటము చేయాలి. ఎలాగా? జయధ్వనులతో. యుద్ధము గెలిచారనుకోండి ఎంత ఆర్భాటం చేస్తారో. క్రికెట్ మ్యాచ్ గెలిచారనుకోండి గోల. మరి ఎన్ఎస్టీఎల్ క్వార్టర్స్లో నేను ఉన్నప్పుడు ఆ ప్రక్క క్వార్టర్ నుండి పెద్ద పెద్ద కేకలు వినబడేవి. ఏంటి ఇలా కేకలు వేస్తున్నారు వాళ్ళు? ఓహో, ఈరోజు క్రికెట్ అవుతుంది అని మాకు తెలిసేది. ఎప్పుడైతే ఆ ప్రక్క క్వార్టర్ నుండి కేకలు వినబడేవో మాకు తెలిసేది, ఓహో అక్కడ క్రికెట్ అవుతుంది అని. మరి ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడైతే ఆరాధన చేశారో పక్క ఊళ్ళో వాళ్ళు తెలుసుకున్నారు, ఓహో దేవుని యొక్క మందసము వాళ్ళ మధ్యకు వచ్చిందండి, అందుకు వీళ్ళు ఈ విధంగా సంభ్రమిస్తున్నారు. మొదటి సమయంలో 7వ అధ్యాయంలో చూడొచ్చు ఆ మాట. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఓకే. ప్రభువుని స్తుతించే వాళ్ళు మరి ఏడుస్తారు, కేకలు వేస్తారు. హృదయము ఆయన ఎదుట కురంబనిచ్చినప్పుడు నువ్వు ఏడవచ్చు. ఇప్పటివరకు సిస్టర్ మరి షకీనా ప్రార్థన చేయమంటే ఆరాధనలోకి వెళ్ళిపోయింది, ఏడుస్తూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఆయన తన యొక్క ఆత్మను స్వాధీనంలో పట్టుకొని కొన్ని సందర్భాల్లో నువ్వు ఏడవచ్చు, సంతోషంతో కేకలు వేయొచ్చు. ప్రైజ్ ది లార్డ్. హృదయ అంతరంగంలోంచి చేసేది. మొదటి సమయంలో 7వ అధ్యాయంలో వేర్ ఇట్ ఈస్ 4వ అధ్యాయం, సారీ, యెహోవా నిబంధన మందసము 5వ వచనము. సమూయేలు 4వ అధ్యాయం 5వ వచనం. చదువమ్మా. యెహోవా నిబంధన మందసము దండులోనికి రాగా ఇశ్రాయేలీయులందరూ భూమి ప్రతిధ్వని నిచ్చినంత గొప్ప కేకలు వేసిరి. ఆమేన్. దేవుని మందసము ఎప్పుడైతే వాళ్ళ మధ్యకు వచ్చిందో ఏం చేశారు? ఓహ్, ఎంత గట్టిగా కేకలు వేశారు. ఎందుకు? దే హ్యావ్ సీన్ గ్రేట్ థింగ్స్. గొప్ప కార్యములు వాళ్ళు చూశారు. దేవుడు వాళ్ళ జీవితంలో చేసిన గొప్ప కార్యములు వాళ్ళు చూశారు. అలాగే మరి ప్రభువైన యేసుక్రీస్తు ఒలీవ కొండ నుంచి దిగి వచ్చేటప్పుడు, ప్రభువైన యేసుక్రీస్తు ఒలీవ కొండ నుంచి దిగి వచ్చేటప్పుడు లూకాసు వార్త 19వ అధ్యాయంలో ఉందన్నమాట. మరి ప్రభువైన యేసుక్రీస్తు ఒలీవ కొండ నుంచి దిగి వచ్చేటప్పుడు ఏం చేశారు? అక్కడ శిష్యుల సమూహం అంతా కూడా గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. 1938 38 నుంచి
రాజు ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడును గాక. పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండును గాక అని తాము చూచిన అద్భుతములన్నిటినీ గూర్చి మహాశబ్దముతో దేవుని స్తోత్రము చేయసాగిరి. మహాశబ్దముతో. ఏ విధముగా? మెల్లిగా ఆరాధన చేయండి, మెల్లిగా ప్రార్థన చేయండి. చాలా సంఘాల్లో వెళితే చప్పట కొట్టనివ్వరు, హల్లెలూయా అననివ్వరు. ప్రైస్తుల్లో మరి అవి క్రీస్తు సంఘాలో లేదంటే మరి ఇంకెవరి సంఘాలో నేను ఎవరిని కామెంట్ చేయను, కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందో అది మాత్రమే నేను బోధపరచాలని ఇష్టపడతాను. అది నేను నమ్ముతున్నాను, దానిని వెంబడిస్తున్నాను, దానిని వెంబడించమని నేను నేర్పిస్తాను. ప్రియమైన దేవుని సంఘమా, ఏ విధముగా ఈ ప్రజలు ప్రభుని స్తుతించారు, మన పితరులు ప్రైస్తల్లో ఏ విధముగా స్తుతించారు, యేసు ప్రభు కాలంలో ఏ విధముగా స్తుతించారు. ఏం చేస్తున్నారు ఇక్కడ శిష్యులు? తాము చూచిన శిష్యుల సమూహం అంతా కూడా సంతోషించుచు ప్రభు పేరట వచ్చి రాజు స్తుతింపబడును గాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండును గాక అని తాము చూచిన అద్భుతములన్నిటినీ గూర్చి అనేకమైన అద్భుత కార్యములు శిష్యులు చూశారు. అనేకమైన అద్భుత కార్యములు శిష్యులు చూశారు. తాము చూచిన అద్భుతములన్నిటినీ గూర్చి మహాశబ్దముతో దేవుని స్తోత్రం చేయసాగిరి. మహాశబ్దముతో. మెల్లిగా చప్పట్లు కొట్టలేదు, మెల్లిగా ఆరాధన చేయలేదు. యు స్పీక్ అవుట్ విత్ ఎ లౌడ్, ప్రైజ్ ద లార్డ్, విత్ ఎ జాయ్. హృదయం నింపబడింది. ఓ థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. నీవు ఎలాగైనా ఆరాధన చేసుకోవచ్చు అన్న స్వేచ్ఛ తీసుకురావాలని కొంత ఖర్చు పెట్టి తయారు చేసాం ఈ ప్రేయర్ హాల్. ప్రైజ్ ద లార్డ్. కొంత ఖర్చు పెట్టి సౌండ్ బయటికి వెళ్లకుండా పక్క అపార్ట్మెంట్స్ వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలని కొంత ఖర్చు పెట్టి చేసాము. మరి లోపలికి వచ్చిన తర్వాత అన్నీ మూసేసి కూర్చుంటే మరి ఉక్కబెడతాది, డిస్కంఫర్ట్ ఫీల్ అవుతామని చెప్పి ఏసీ కూడా పెట్టించాను. కానీ జనాలకి రావడం చాలా కష్టతరమైపోతుంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుని మందిరానికి వెళదామండి, దేవుని మందిరానికి వెళదామన్నప్పుడు ఎందుకు వచ్చిన ఆరాధన, ఇంట్లో ఉండి ఆరాధన చేసుకోలేమి అని అంటామా? పిచ్చోళ్ళలాగా మాట్లాడొద్దు. పద వెళదాము. రక్షణ లేని మా తల్లిగారు అనేవారు. రక్షణ లేని మా తల్లి అనేది ఏదో రొటీన్గా చర్చికి వెళ్ళేది, ఏదో రొటీన్గా చర్చికి వెళ్ళేది. ఆదివారము ఎలాగైనా ఆరాధనకు వెళ్ళాలి. అమ్మ రాత్రంతా నీకు జ్వరం ఉంది కదా, ఏ విధంగా వెళతావు? ఉండిపోమ్మా ఈవేళకి ఉండిపోమ్మన్నా సరే, లేదురా వారమంతా కూడా ఆరోగ్యం ఉన్నా లేకపోయినా బడికి మాత్రం పరిగెత్తుకెళ్ళాను కదా. ఆమె టీచర్ అనమాట. బడికి మాత్రం వెళ్ళాను కదా, ఆదివారం ఆరాధనకు వెళ్ళడానికి, దేవుని సన్నిధి పూజకి వెళ్ళడానికి ఎందుకు ఈ నొప్పులు? పదండి అందరినీ లాక్కొని వెళ్ళేది. ప్రైజ్ ది లార్డ్. ఆమె చేసిన ప్రార్థనే, తెలుసో తెలియక చేసిన ప్రార్థనే ఈ దినమున దేవుడి యొక్క పరిచర్యలో ముందుకు వెళుతున్నాము. గొప్ప దేవుడు, గొప్పగా ఆరాధించేద్దాము. నీ లోపటి నుంచి ఊపిరిపోతే రేపు ఆరాధన చేయగలవో లేదో, రేపు యేసయ్యా నీకు వందనములని చెప్పగలవో లేదు. నీలో జీవం ఉండగానే, నీలో ప్రాణం ఉండగానే దేవుని కోసం ఏమైనా చెయ్యు, వెళ్ళు, ఆరాధన చెయ్యు, ప్రభుని కనపరచు. గొప్ప శబ్దముతో ఇశ్రాయేలు ప్రజలు ప్రభుని స్తుతించారు. ప్రక్కనున్న ఊళ్ళు విన్నారు, ప్రక్కనున్న ఊళ్ళు విన్నాయి. ఏమని? ఓ దేవుని యొక్క సన్నిధి మందసమావు వాళ్ళ మధ్యకు వచ్చిందండి, అందుకే వీళ్ళు సంభ్రమిస్తున్నారు. ఎవరు? ఫిలిస్తీయులు విన్నారు, శత్రువులు విన్నారు. ఇశ్రాయేలు ప్రజలు చేసే ప్రార్థన, ఆరాధన శత్రువులు విన్నారు. మనకి మన పక్కనున్న ఇంటికి వినబడదు, ప్రక్కనున్న రూముకి వినబడదు నువ్వు చేసే ప్రార్థన. ప్రేమైన దేవుని సంగమా, ప్రభు నీలో ఉన్నాడా? ప్రభు నీలో ఉన్నాడా? ఆర్భాటముతో, మహాశబ్దంతో దేవునికి స్తోత్రము చేయసాగారు. ఆ సమూహంలో ఉన్న కొందరు పరిసయ్యులు, పరిసయ్యులు కూడా వెళ్ళారు ప్రార్థనకి. అర్థమవుతుంది కదా మాటలు? పరిసయ్యులు కూడా వెళ్ళారు ఆరాధనకి, పరిసయ్యులు కూడా ప్రార్థనకు వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు?
వాళ్ళకి బాగోవాలని, మేలు పొందాలని, పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వాలని, పిల్లలకి మనవలు పుట్టాలని, వాళ్ళ యొక్క ఆశ కొలది, వాళ్ళ అవసరత కొలది దేవుని సన్నిధికి వెళ్ళారు, కోరికల కొలది వెళ్ళారు, మేలు పొందారు. నోరు మూసుకొని ఉన్నారు. క్రైస్తవులు వాళ్ళు ఏమంటున్నారు? ఆ సమూహంలో ఉన్న కొందరు పరిసయ్యులు, బోధకుడా కూడా నీ శిష్యులను గద్దింపమని ఆయనతో చెప్పగా బోధకుడితో చెప్తున్నారు. యేసు ప్రభుతో వాళ్ళు చెప్పేది ఏంటంటే, నీ శిష్యులు ఆయన వారిని చూచి మెల్లిగా ఆరాధన చేయమని చెప్పండి. అంటే బోధకుడా నీ శిష్యులను గద్దింపమని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూచి మీరు ఊరకుండని ఎడల ఈ రాళ్ళు కేకలు వేయనని మీతో చెప్పుచున్నానెను. నీవు ఊరుకున్నట్లయితే రాళ్ళు కేకలు వేస్తాయి, మనము ఊరుకున్నట్లయితే గోడలు కేకలు వేస్తాయి. ప్రైజ్ ది లార్డ్. మనం ఊరుకున్నట్లయితే అన్యజనులు ప్రభువుని నమ్ముతారు, అన్యజనులు ప్రభువుని స్తుతిస్తారు, కనపరుస్తారు. అప్పుడు మనము సిగ్గుపడాలి. దేవుని ఎరిగిన ప్రజలము, దేవుని నుంచి అనేకమైన మేళ్ళు అనుభవిస్తున్న మనము సిగ్గుపడాలి. ఆ స్థితి రాకముందే ఐ విల్ ప్రైజ్ మై గాడ్, హల్లెలూయా. ఎవడు ఏమన్నా నేను నా దేవుని స్తుతిస్తాను, కనపరుస్తాను. ఎందుకు స్తుతిస్తాను? ఒకసారి కీర్తనలు 47 ప్రారంభించాను. సర్వజనులారా చప్పట కొట్టండి జయధ్వనులతో. ఎలాంటి ధ్వని? జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటం చేయండి. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు. ఎందుకు ఆయన స్తుతించాలి? ఆయన మహోన్నతుడు, మహా ఉన్నతుడు. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు. ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. సర్వభూమికి 7వ వచనంలో కూడా చూడొచ్చు, దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు. రమ్యముగా కీర్తనలు పాడండి. 8వ వచనంలో ఉంది, దేవుడు అన్యజనులకు రాజై ఉన్నాడు. క్రైస్తవులకు మాత్రమే కాదు, అన్యజనులకు కూడా ఆయనే రాజు. అన్యజనులు గుర్తించలేకపోవచ్చు. ఆఫ్ కోర్స్ ఒకరోజు గుర్తిస్తారు. ఒక దినాన్ని మీరు నేను కూడా అన్యజనులమే, దేవుడు ఎవరో తెలియనటువంటి వాళ్ళమే. దేవుడు ఒక అవకాశం ఇచ్చున్నాడు ఆయన మాట వినడానికి, విశ్వాసం ఉంచడానికి, ఆయన పాద సన్నిధికి రావడానికి, ప్రార్థన చేయడానికి ఒక అవకాశం ఇచ్చాడు దేవుడు నీకు. మర్చిపోవద్దు. గాడ్ హెస్ గివెన్ యూ ఎ ఛాన్స్ టు రిపెంట్. మారు మనసు పొందడానికి, పశ్చాత్తాపం పొందడానికి, దేవుని యొక్క దయను పొందుకోవడానికి దేవునికి అవకాశం ఇచ్చాడు. మేక్ యూజ్ ఆఫ్ ఇట్. ఇచ్చిన అవకాశము పాడు చేసుకోవద్దు. ఇచ్చిన అవకాశము పాడు చేసుకోవద్దు. ఏమో అవకాశము మనమే రేపు కోల్పోతామేమో. ఇప్పటికే చాలా స్టేట్స్లో, రాష్ట్రాల్లో అవకాశం లేదు, దేశాల్లో అవకాశం లేదు. వాళ్ళు సీక్రెట్గా కూడుకుంటున్నారు. ప్రభువా మీరు మాకు అవకాశం ఇచ్చావు ప్రభువా, సువార్త చేయడానికి, నిన్ను స్తుతించడానికి, ఆర్భాటముగా నిన్ను కనపరచడానికి ప్రభువా నువ్వు అవకాశం ఇచ్చావు తండ్రి. యేసయ్యా, పరిసయ్యుల వలె, శాస్త్రుల వలె నీ శిష్యులు ఊరుకోమని చెప్పు అని అనొద్దు. మనము ఊరుకోవద్దు, ఘనపరుద్దాం. ఆయన యొక్క మేలును అనుభవించినట్లయితే మౌనంగా ఉండవు. మనం ఏమనుకుంటాము? దట్ ఈజ్ యువర్ రైట్ టు గెట్ ఇట్. అది నేను పొందాలి అని అనుకుంటాము. ఆయన చేసిన దాన్ని బట్టి మనం కృతజ్ఞత కలిగి ఉండము. అది నా హక్కు. ఎవరి కోసము? ప్రైస్తల్లా. కొంతమంది పిల్లలు అంటుంటారంట వాళ్ళ తల్లిదండ్రులే, ఎందుకు కన్నా మమ్మల్ని పోషించలేకపోతే. వాట్ ఏ డేంజరస్. అలాంటి ప్రశ్నలు వేయద్దు మీ తల్లిదండ్రులకి. పిల్లలు వింటున్నారా? బీ థ్యాంక్ఫుల్ అంటు యువర్ పేరెంట్స్. నువ్వు పుట్టగానే ఇంత సైజు ఉండగానే తీసుకెళ్ళి అలా పడేసి ఉంటే ఎక్కడుందో నువ్వు? వీళ్ళు ఎందుకు కడగాలి, వీడికి ఎందుకు పాలు ఇవ్వాలి, వీడు ఎందుకు పోషించాలి అని వీడిని తీసుకెళ్ళి చెత్తల బుట్టలు పడేస్తే ఏమైందువు? వాళ్ళు నిన్ను పెంచారు, ప్రేమించారు. నువ్వు 1 చేసినా 2 చేసినా నిన్ను ప్రేమించి నిన్ను పెంచి వాళ్ళు నిద్రపోకుండా నిన్ను బుజ్జగించి పడుకోబెట్టి అనేకమైన నీకు మేలు చేస్తే నువ్వేం చేస్తావు నా కోసము? వాళ్ళు చూడు మంచి బండి కొన్నాడు వాళ్ళ నాన్న, వాళ్ళు చూడు వాళ్ళ డాడీ ఎంత మంచి బండి కొన్నాడు, నాకేం చేసావు నువ్వు అంటున్నారు ఇప్పుడు రోజుల పిల్లలు. విశ్వాసైన నీవు దయచేసి
విశ్వాసి పిల్లలైన మీరు ఆ విధంగా చేయొద్దు. ఇచ్చిన పేరెంట్స్ని బట్టి, ప్రభు ఇచ్చిన చక్కటి గృహాలు బట్టి, చక్కటి వాహనములు బట్టి, చక్కటి భోజన పానీయాలు బట్టి, దేవా నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు అని స్తుతించడం చిన్నప్పటి నుంచి నేర్చుకోండి. యువర్ ఫ్యూచర్ విల్ బి బ్లెస్డ్. యువర్ ఫ్యూచర్ విల్ బి బ్లెస్డ్. నువ్వు స్కూల్లో చదువుకున్నావా, దీవించబడతావు. నువ్వు విత్తనం వేసావా, పంట వస్తుంది. నువ్వు అడుగు బయట పెట్టినప్పుడు ఆశీర్వదించబడతావు. నువ్వు లోపలికి వచ్చినప్పుడు ఆశీర్వదించబడతావు. దేవుడు ఆశీర్వదించాలి. నీ పేరెంట్స్ ఇంతవరకు మాత్రమే. ఏ బాటిల్ ఆఫ్ వాటర్, ఏ బాటిల్ ఆఫ్ వాటర్. అబ్రహాము తన యొక్క కుమారుడు ఇష్మాయేలు తల్లి హాగరు వెళ్ళిపోయేటప్పుడు ఏమి ఇచ్చాడు? ఏ బాటిల్ ఆఫ్ వాటర్, ఏ బాటిల్ ఆఫ్ వాటర్, బాటిల్ ఆఫ్ వాటర్. ఒక గంటలో అయిపోతాయి. చాలా జాగ్రత్తగా తాగితే సాయంత్రానికి అయిపోతాయి. కానీ నా దేవుడు ఇచ్చేది ప్రస్తుతం జల నిధి, ఊట, ఊట నిధి. ఎంత తోడినవ్వదు, ఎంత తోడినవ్వదు. మా ఇంట్లో మోటార్, సంపలో ఉన్న మోటార్ వేసి మర్చిపోతే 4-5 గంటలు మర్చిపోయినా అది నీళ్ళు తోడుతూనే ఉంది. అక్కడ బోర్డు నీళ్ళే అవ్వలేదే. ఓహ్, దేవుని యొక్క నిధి అయిపోద్దా? నెవర్. అటువంటి గొప్ప దేవుని ఏ విధంగా ఆరాధన చేస్తున్నాము? ఇంట్లో పడుకొని కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని ప్రైస్తుల్లా. వీలైతే let us honor the presence of the Lord. Let us kneel down before the Lord. Don't feel shy. Don't feel shy to kneel down before the Lord. దేవుని సన్నిధిలో మోకరించడానికి. You are not kneeling down before me. Don't feel shy to kneel down before the Lord. యేసయ్యా నన్ను క్షమించండి, యేసయ్యా నన్ను క్షమించండి. నీవు క్షమించబడతావు, నీవు క్షమించబడతావు. ఒకవేళ బలహీనత ఉందా, నడు నొప్పి ఉందా, వస్తూనే ఉంటాయి, వెళుతూనే ఉంటాయి జబ్బులు, రోగాలు. ప్రైస్తున్నా. మీకు తెలిసలేదు నేను ఎంత బ్యాక్ పెయిన్తో బాధపడుతున్నానో. ప్రైస్తున్నా, ప్రైస్తున్నా. అయినప్పటికీ నా దేవుడు నాకు బలమిచ్చాడు, శక్తినిచ్చాడు. నా దేవుడిని ఘనపరచడానికి ఆర్భాటముతో, ఏ విధముగా ఆర్భాటముతో. కీర్తన 47లో ఉన్నాము. దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు. రమ్యముగా కీర్తనలు పాడండి. దేవుడు అన్యజనులకు రాజై ఉన్నాడు. ప్రైస్తున్నా. అన్యజనులు ఆయన స్తుతిస్తారంట, అన్యజనులు ఆయన ఘనపరుస్తారు. విశ్వాసైన మనము, తిరిగి జన్మించిన బిడ్డలమైన మనము, యేసయ్యా నన్ను క్షమించండి. నీ యొక్క పరిచర్యలో అనేకమైన సందర్భాల్లో నేను ఫెయిల్ అయిపోతున్నాను ప్రభువా. యేసయ్యా తగిన విధంగా నీ బిడ్డల్ని హెచ్చరిక చేయలేకపోతున్నాను, బోధపరచలేకపోతున్నాను, నీ మార్గంలో నడిపించలేకపోతున్నాను. ప్రభువా నన్ను క్షమించండి, నన్ను క్షమించండి ప్రభువా. అపరాధములు చేసిన వాళ్ళు కాదు, వాళ్ళని సరి చేయలేకపోయినాను, నన్ను క్షమించండి. యేసయ్యా మమ్మల్ని అంగీకరించండి. ఎజ్రా ప్రార్థన చేస్తాడు. 3వ అధ్యాయం 12-13లో. టైం అవుతుంది కనుక నేను క్లుప్తంగా ముగిస్తాను. ఎజ్రా 3వ అధ్యాయము 12-13. షౌటెడ్ ఎ లౌడ్ ఫర్ జాయ్, ప్రైజ్ ది లార్డ్, గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. చదవండి గబగబా ముగిస్తున్నాను. ఎజ్రా గ్రంథము 3వ అధ్యాయము 12-13. యేసయ్యా వందనములు యేసయ్యా. మునుపటి మందిరము చూచిన యాజకులలోను లేవీయులలోను ప్రధానులలోను వృద్ధులైన అనేకులు ఇప్పుడు వేయబడిన ఈ మందిరం యొక్క పునాదిని చూచి గొప్ప శబ్దంతో ఏడ్చారు. అయితే మరి అనేకులు సంతోషము చేత బహుగా అరిచిరి. ప్రైజ్ ది లార్డ్. నీ హృదయంలోంచి సంతోషమే రావచ్చు, ఏడుపే రావచ్చు. ఎందుకండి ఈ అమ్మాయి ఇలాగ ఏడుస్తుంది? ఎందుకండి అతను అలా చప్పట కొడతాడు? ఎందుకండి నేను ఇలా గోల్ చేస్తున్నాడు? గతించిన కాలంలో చూస్తే ఆరాధనలో కొంతమంది దొల్లేసేవారు. ప్రైస్తుల్లో ఆత్మ తన స్వాధీనంలో లేనప్పుడు కోర్స్ ఆ విధముగా చేస్తారు. ఆత్మీయంగా ఎదిగినప్పుడు, ఆత్మీయ మెచ్యూరిటీ వచ్చి
వాళ్ళ ఆత్మను వాళ్ళు, వాళ్ళ శరీరంను వాళ్ళు కంట్రోల్లో ఉంచుకుంటారు, కొత్తగా స్వాధీనంలో ఉంచుకుంటారు. కొత్తగా దేవునికి ఆత్మచేత నింపబడినప్పుడు స్పిరిట్ విల్ మూవ్ యు, ద ఫైర్ విల్ కమ్ అపాన్ యు. అగ్ని నీ మీదకి వస్తుంది, ఆత్మ నిన్ను కుదిపివేస్తుంది. యేసయ్యా, హి ఇస్ పవర్, హి ఇస్ ఫుల్ ఆఫ్ పవర్. మై లార్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ పవర్. ఆయన కనపరుస్తాము, మహాశబ్దంతో ఆయన్ని స్తుతించండి. మళ్ళీ చదువుని కంటిన్యూ చేయండి. అది ఏది సంతోష శబ్దం, ఏది సంతోష శబ్దము, ఏది దుఃఖ శబ్దం, ఏది దుఃఖ శబ్దము జనులు తెలుసుకొనలేకపోయిరి. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని సంగమా, దేవుని సన్నిధికి వచ్చున్నాము, దేవుని యొక్క సన్నిధికి వచ్చున్నాము. ప్రైజ్ ది లార్డ్. గొప్ప దేవుని గొప్పగా ఆరాధన చేద్దామండి. ఆయన నీ జీవితంలో, నీ సహోదరుని జీవితంలో, నీ నైబర్స్, నీ ఇరుగు పొరుగు వాళ్ళకి జీవితంలో ఆయన చేసిన కార్యములు జ్ఞాపకం చేసుకున్నట్లయితే నువ్వు మౌనముగా ఉండలేవు. మౌనముగా ఉండలేవు. మౌనముగా ఉన్నవాడంటే నువ్వు పరిసయ్యుడువు. నువ్వు మౌనముగా ఉంటే పరిసయ్యుడువు. నువ్వు ఆర్భాటముగా ఆయన స్తుతించినట్లయితే నీవు శిష్యుడవు. నీవు శిష్యుడవో పరిసయ్యుడవో జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నీవు శిష్యుడవో పరిసయ్యుడవో ప్రభువా, యేసయ్యానికి వందనాలు చెల్లిస్తున్నాము. మీ యొక్క సేవకుల్ని మరుగుపరుచుకొని ప్రభా, నాతో మాతో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మా యొక్క అనారోగ్యాల తట్లు, మా యొక్క బాధల తట్టు మేము చూడట్లేదు కానీ తండ్రి, when the power of the Holy Spirit is come upon us, నీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం అన్నది ప్రభా మా మీదకి వచ్చినప్పుడు, the children of Israel could not sit, O Lord. నీ యొక్క ప్రజలైన ఇశ్రాయేలీయులు ప్రభా ఆ స్థలములో నిలువలేకపోయిరి, ఆ యొక్క స్థలములో నిలువలేకపోయిరి. అవును తండ్రి యేసయ్య, నీ యొక్క ఆత్మతో మమ్మల్ని నింపండి. అడుగుదాం, మన అందరం కూడా అడుగుదాము. మన యొక్క బలహీనతల తట్టు చూడొద్దు, మన యొక్క అనారోగ్యాల తట్టు చూడొద్దు. ఓ కీర్తన 47వ అధ్యాయము ధ్యాన కీర్తన ఈరోజు మనం చదివినది. లెట్ us clap and shout unto God, the most high God. భయముతోను వణుకుతోను ఆయన ఆరాధించడానికి సిద్ధపడిచిన మనమందరినీ కూడా let us honor the presence of the Lord. దేవుని యొక్క సన్నిధిని మనం ఆహ్వానిద్దాము. let us ask the Lord to come down into our midst. ప్రభా నీకు వందనాలు. గడిచిన వారకాలం అంతట్లో కూడా ప్రభా సీజనల్ ఫీవర్స్ కావచ్చు, సీజనల్ అనారోగ్యాలు కావచ్చు కూడా ప్రభా, చులకనైన శ్రమలే మా జీవితాల్లో మీరు ఇచ్చి ఈ యొక్క పునరుద్ధాన దినములో ప్రభా మమ్మల్ని లేవనెత్తుకొని కుటుంబాలుగా, సంఘాలుగా ప్రభా నీ యొక్క సన్నిధిలో మీ నామాన్ని గూర్చి ప్రభా ఘనపరచుకోవడానికి, మీ నామాన్ని స్తుతించడానికి నన్ను మమ్మల్ని సిద్ధపరిచినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా. ఆన్లైన్లో ఉన్న వారిని, ఆఫ్లైన్లో ఉన్న వారిని, ప్రతి ఒక్కరిని కూడా ప్రభా నీ యొక్క హస్తాలకు, నీ యొక్క చేతులకి మేము అప్పచెప్తున్నాము. ఎవరెవరు ఏ బాధలలో ఉన్నారో, ఏ ఇరుకులలో ఉన్నారో, ఏ ఇబ్బందులలో ఉన్నారో తండ్రి, మీరు కృప చూపించి నడిపించి ప్రభా, ఇలా మొర్ర పెట్టగానే ప్రభా నా యొక్క మొరను ఆలకించి ప్రభా మీరు చేస్తున్న ఆశ్చర్య కార్యాలని ప్రభా చూస్తూ వింటూ ప్రభా మేము ఊరక కూర్చోలేము నా తండ్రి. మరొకసారి మా జీవిత ప్రయాణంలో ప్రభా మరొక పునరుద్ధాన దినమని ప్రభా నన్ను మమ్మల్ని ప్రవేశపెట్టి రాలేని వారిని ప్రభా మరొకసారి క్షమించి మరొక అవకాశాన్ని వారికి దయచేయమని, మీ చిత్తమైతే ప్రభా మీ యొక్క ఆత్మలో ఆనందించే కృపను మా అందరికీ కూడా దయచేయమని ప్రభా మా జీవితాల్లో మీరు చేసిన మేళ్ళు, చేస్తున్న మేళ్లను మేము జ్ఞాపకం చేసుకొనగా మా నోరు మౌనముగా ఉండలేదు. We burst out into tears. Lord Father, we pour out our heart before you. మా యొక్క హృదయాంతరంగముని నుంచి కూడా ప్రభా మీ సన్నిధిలో ప్రభా మా యొక్క ఆత్మను మేము ఓంపినప్పుడు, మేము ఓలకపోసినప్పుడు ప్రభా లార్డ్ యు విల్ నాట్ పాస్ అవే. మా యొక్క అంగలార్పును, మా యొక్క కన్నీటిని చూసి దాటి వెళ్ళిపోయే దేవుడవు కాదు నా తండ్రి. నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ నన్ను మమ్మల్ని సిద్ధపరచమని పాటల ద్వారా, ఆరాధన ద్వారా మీ యొక్క సన్నిధిని ప్రభా మేము అడుగుతున్నాం ఇక్కడికి రావాలని, మీ యొక్క కృపతో మమ్మల్ని నింపమని, మీ యొక్క సహాయం కోరుతూ చిన్న కొద్ది ప్రార్థన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొచ్చున్నాం పరమ తండ్రి, ఆమేన్. కూడి ఉన్న ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆపత్కాలములో తన పర్ణశాలలో దాచుకొనును, తన గుడారపు మాటున ఆయన దాచి ఆశ్రయ దుర్గమై మనల్ని ఎక్కలేనంత ఎత్తులకి ఎక్కించబోతున్న యేసయ్యకి మనం వందనాలు చెల్లిద్దాము. మనకున్న స్థితిగతులను చూసి, పరిస్థితులను చూసి కృంగిపోవద్దు. పరిస్థితులు ఈ లోకంలో ఉన్న మన అందరికీ కూడా
ఆ యొక్క దినము వచ్చే వరకు కూడా శ్రమలు అనేకమైనవి మన చుట్టుముట్టు ఆడుతూ ఉంటుంది. కానీ దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుందాం. దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలని మనం జ్ఞాపకం చేసుకొని ఎప్పుడైతే ఆయన బట్టి మనం సంతోషించడం మొదలు పెడతామో ఆయన మన జీవితాల్లో మరెక్కువ కార్యాలు చేయడానికి సిద్ధపడుతున్నాడు. దేవుని బట్టి మనం ఆనందం సంతోషం తెచ్చుకోవడానికి సిద్ధపడదాం. దేవుడి మాటలు దీవించును గాక. కాలము
లిరిక్స్ సైజ్ పెంచాలా? ప్లీజ్ ఇంక్రీజ్ ద లిరిక్స్ సైజ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మన ఆపత్కాలములో నమ్ముకున్న తగనే సహాయకుడై ఉన్నాడు. దుర్గముపై నన్ను ఎక్కించెను. ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించెను. యెహోవా నా దుర్గము, నేను ఎవరికి వెరతును? నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను. యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరతును? నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను. యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరతును? నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను. నేను భయపడను. నేను భయపడను. శుభవేళ స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన. స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా. తండ్రి దేవా నీవేనయ్యా. తండ్రి దేవా నీకేనయ్యా. తండ్రి దేవా నీకేనయ్యా. ఎల్ షడాయ్, ఎల్ షడాయ్, సర్వశక్తిమంతుడా. ఎల్ షడాయ్, ఎల్ షడాయ్, సర్వశక్తిమంతుడా. సర్వశక్తిమంతుడా. ఎల్ షడాయ్, ఎల్ షడాయ్, సర్వశక్తిమంతుడా. ఎల్ షడాయ్, ఎల్ షడాయ్, శుభవేళ స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన. స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా. తండ్రి దేవా నీకేనయ్యా. తండ్రి దేవా నీకేనయ్యా. ఎల్రోయి, ఎల్రోయి, నాదిల చూచువాడా. ఎల్రోయి, ఎల్రోయి, నాదిల చూచువాడా.
స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా యెహోవా షాలోమ్ శాంతి నొసగువాడా యెహోవా షాలోమ్ శాంతి నొసగువాడా శాంతి నొసగువాడా యెహోవా షాలోమ్ శాంతి నొసగువాడా యెహోవా షాలోమ్ శుభవేళ స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్రబలి అందరం మోకరిద్దాం ఆయన ఆత్మతోను సత్యముతోను ఆరాధన చేయడానికి తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా యెహోవా స్వస్థపరచువాడా యెహోవా రామా స్వస్థపరచువాడా స్వస్థపరచువాడా యెహోవా రామా స్వస్థపరచువాడా యెహోవా రామా శుభవేళ స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా 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 ఆనందమే యేసుతో జీవితం ప్రియుని సన్నిధానంలో ఆనందమానందమే మాటల్లో చెప్పలేనిది ప్రియుని సహవాసమే ప్రియుని సన్నిధానంలో ఆనందమానందమే మాటల్లో చెప్పలేనిది ప్రియుని సహవాసమే అంతా కోల్పోయినా సమృద్ధి అనుభవమే ముందున్న దినమందునా ధనుడున్నాడని ధైర్యమే అంతా కోల్పోయినా చెప్తాం మనమంతా కోల్పోయినా ప్రియుడున్నాడు ముందున్న దినమందునా ధనుడున్నాడని ధైర్యమే ఆనందమే యేసుతో జీవితం ఆనందమే నా రాజుతో జీవితం ఏవేమో చేసినా ఎన్నెన్నో తిరిగినా ప్రయత్నాలే ముగిసిన ఫలితమే శూన్యమై మారినా ఏవేమో చేసినా ఎన్నెన్నో తిరిగిన ప్రయత్నాలే ముగిసిన ఫలితమే శూన్యమై మారినా మాట సాధించినా తన ఉద్దేశం స్థిరపరచెను ప్రమాణము చేసెను ప్రభు కార్యాన్ని జరిగించెను
జరిగించెను ఆనందమే యేసుతో జీవితం ఆనందమే రాజుతో జీవితం ఆనందమే యేసుతో జీవితం ఆనందమే రాజుతో జీవితం నీవేగా ఆచుడా నీలోనే మనుగడ నీవుంటే అంతగా బ్రతుకంతా పండుగ నీవేగా ఆచుడా నీలోనే మనుగడ నీవుంటే అంతగా బ్రతుకంతా పండుగ వేలాది దూతలలో కరుడైన నా దేవుడు నా పక్షమై నిలిచెను నా కన్నీతారాయెను వేలాది దూతలలో కరుడైన నా దేవుడు నా పక్షమై నిలిచెను నా కన్నీతారాయెను వేలాది దూతలలో కరుడైన నా దేవుడు నా పక్షమై నిలిచెను నా కన్నీతారాయెను వేలాది దూతలలో కరుడైన నా దేవుడు నా పక్షమై నిలిచెను నా కన్నీతారాయెను ఆనందమే యేసుతో జీవితం యేసుతో జీవితము ఆనందమే హల్లెలూయా 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 ప్రియుని సన్నిధానంలో ఆనందమే
ఆనందము. ఓ కేవలం నీ ఉన్నవని ధైర్యము, కేవలం నీ ఉన్నవని ధైర్యము, కేవలం నీ ఉన్నవని ధైర్యము. సర్వము కోల్పోయిన సమృద్ధి అనుభవం ఇచ్చిన దేవుడికి వందనాలు చెల్లిద్దాం. అంతా కోల్పోయిన సమృద్ధి అనుభవమే, అంతా కోల్పోయిన సమృద్ధి అనుభవమే, అంతా కోల్పోయిన సమృద్ధి అనుభవమే. ఓ యేసుతో జీవితం, యేసుతో జీవితం. ఆనందమే, యేసుతో జీవితం. ఆనందమే, రాజుతో జీవితం. ఆనందమే, యేసుతో జీవితం. ఆనందమే, యేసుతో జీవితం. ఆనందమే, రాజుతో జీవితం. థ్యాంక్ యూ లార్డ్. నా రాజుతో జీవితం. ఆహా ఆనందమే. ఎస్ లార్డ్. దేవునితో జీవితం, దేవునితో జీవితం, దేవునితో జీవితం. ఎస్ లార్డ్, వి థాంక్ అండ్ ప్రైజ్ యు లార్డ్. అన్నీ కోల్పోయిన తండ్రి, సమృద్ధి అనుభవం ఇచ్చిన దేవునికి వందనాలు చెల్లిద్దాం. సమృద్ధి అనుభవం ఇచ్చిన నమ్మదగిన దేవుడు ఆయన. ఓ నా జీవితంలో ఇది ఎలా జరుగును, ఇది ఎలా జరుగును అని కృంగిపోతున్నావేమో. నీ పరిస్థితులు తట్టు చూస్తూ నువ్వు కృంగిపోతున్నావేమో. నీ మెడికల్ రిపోర్ట్స్ చూస్తూ నువ్వు కృంగిపోతున్నావేమో. నీ జీవితంలో నీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, నీ యొక్క సర్టిఫికేట్లు చూసి నువ్వు కృంగిపోతున్నావేమో. నీ అనారోగ్యము చూసి కృంగిపోతున్నామేమో. దానికి మించిన దేవుని కృప, దానికి మించి దేవుని కృప కాపుదల మనకు ఉండాలి. లార్డ్ ఫాదర్, వి థాంక్ అండ్ ప్రైజ్ యు. నమ్మదగిన దేవుడు ఆయన, నమ్మదగిన దేవుడు ఆయన. ఆయన తట్టు చూడగా their faces looked unto him. వారి యొక్క ముఖములు ఆయన తట్టు చూడగా ఎప్పుడు కూడా ఆయన సిగ్గుపడనివ్వలేదు. వారి ముఖములు లజ్జింపకపోవును అని దేవుని యొక్క వాక్యము చెప్తుంది. When they looked unto him, their faces were shined. Their faces were shined. వారి ముఖములో వెలుగు కలిగెను. వారి ముఖములు ఎన్నడూ కూడా లజ్జింపకపోవును. ఆయన యొక్క మాటలు అవునంటే అవును, ఆయన మాటలు అవునంటే అవును, కాదంటే కాదు. నా ప్రియ సహోదరి గమనములు లేవు, అట్టి ఛాయ కూడా లేదు. ఓ మన జీవితంలో ఏంటేంటో ఊహించేసుకుంటాం. జీవితంలో ఏంటో జరగాలి, ఏయేయో ప్రణాళికలు, ఏయేయో ఆలోచనలు, ఏయేయో పట్టజాలనంత విస్తారమైన ప్రణాళికలు మనం వేసేస్తా ఉంటాం. ఆ ఆద్యుడైన దేవుడు, ద బిగినింగ్, ద గాడ్ ఆఫ్ బిగినింగ్, ఆ ఆద్యుడైన దేవుడు నీకు తోడుగా లేకపోతే నీ అంతం ఎట్లుండునో ఒక్కసారి ఆలోచన చేసుకుందాం. నీ యొక్క అంతం ఎట్లుంటుందో ఆలోచన చేసుకుందాం. అన్లెస్ ద గాడ్ ఆఫ్ బిగినింగ్, ఈ ఆద్యుడైన దేవుడు మీకు తోడుగా లేకపోతే your life is very troublesome, it is annoying. అది చాలా బాధకరంగా ఉంటుంది. అది ఒక వేదనతో కూడినట్లు, అది ఎంతో బాధతో కూడినట్లు. ఓ అది ఒక సంతోషము లేని జీవితము. ఇఫ్ గాడ్ యాడ్స్ a little bit of joy in your life, చిన్న ఆనందం ఆయన తగిలించినట్లయితే, ఒక కూరలో ఒక కొంచెం చిన్న రవ్వ ఉప్పు లేకపోతే ఎలాగైతే మనం పట్టేస్తామో, నీ జీవితము నిస్సారముగా లేకుండా సారవంతముగా ఉండాలంటే యేసుక్రీస్తుని కలుపు. You add Jesus to your life. You add Jesus to your life. You add Jesus to your life. The glory of Jesus will not make you ashamed. దేవుని యొక్క కృప, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ఆవరణ నిన్ను సిగ్గుపడనివ్వదు, నిన్ను సిగ్గుపడనివ్వదు. జీవితంలో ఏమి కోల్పోయినా, ఇది నా జీవితంలో లేదు అని నువ్వు అనేకమైన సార్లు సందేహం పడుతున్నావేమో, నువ్వు కృంగిపోతున్నావేమో, నా జీవితం ఎలాగా అని నువ్వు సందేహపడుతున్నావేమో. There is a great answer for you, my dear brothers and sisters. నా ప్రియ సహోదరి సహోదరులారా, మీకు ఒక గొప్ప జవాబు కలదు. If you add Jesus to your life, నీ యొక్క జీవితానికి, నీ యొక్క భవిష్యత్తుకు యేసుక్రీస్తు ప్రభుని నువ్వు కలిపినట్లయితే, if you add Jesus, if you add Jesus, if you add Jesus, if you keep on adding Jesus in your life,
యువర్ లైఫ్ విల్ చేంజ్. నీ యొక్క జీవితము ఎంత కృంగిపోయినా సరే కూడా ఆనందభరితముగా చేసేది ఆయన. నీ యొక్క జీవితము ఎంత ఉదాసముగా ఉన్నా, ఎంత కృంగిపోతున్నా, పట్టజాలంత విస్తారమైన ఆనందాన్ని ఇచ్చేది ఆయన మాత్రమే. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేర్ ఈస్ నథింగ్ ఇంపాసిబుల్ టు గాడ్. దేర్ ఈస్ నథింగ్ ఇంపాసిబుల్ టు గాడ్. ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా లేదు. నువ్వు నమ్మినట్లయితే ఆయన యొక్క మహిమను చూస్తావు. లెట్ us prepare ourselves to worship the Lord. అందుకే ప్రతి వారము కూడా దేవుని యొక్క సన్నిధిలో కూడుతున్న మనము ఆయన ఆత్మతోను సత్యముతోను ఆరాధన చేయడానికి పూర్ణ మనస్సుతో, పూర్ణ వివేకముతో, హృదయ అంతరంగం నుంచి, when you pour out your heart before the Lord, God is going to work out miracles in our life. మన జీవితంలో కని విని ఎరగని మేలులు మనము చూడడానికి మనం సిద్ధపడతాం. ఇది ఎలా జరుగును, ఇది ఎలా జరుగును? You may think how is this going to happen in my life? ఇది నా జీవితంలో ఎలా జరుగును? How is this possible? How is this possible? దేవుని యొక్క వాక్యం ఇందాక మనం విన్నాము. ఓ హాగర్తో ఒక బాటిల్డ్ నీళ్లు మాత్రమే, ఒక బాటిల్డ్ నీళ్లు మాత్రమే అబ్రహాం ఇచ్చి పంపించాడు ఇష్మాయిల్ తోటి. ఆ ఎడారిలో గంట సేపు కూడా రాదు ఆ నీరు. ఆ ఎడారిలో, మండుచున్న ఎడారిలో గంట సేపు కూడా రాదు. బట్ ద లార్డ్ హూ హాస్ బీన్ ద లివింగ్ ఫౌంటైన్, ఆ యొక్క నిజమైన దేవుడు, ఆ జీవించుచున్న ఓటగా ఉండి ఇష్మాయిల్ని, హాగర్ని తృప్తిపరిచిన దేవుడు. ఇది నా కన్నీటిని చూసి దాటి వెళ్ళిపోయే దేవుడు కాదు. మన యావత్ బాధలను చూసి దాటి వెళ్ళిపోయే దేవుడు కాదు నా యేసయ్య. అనేకమైన వాక్యాలు వింటున్నాము, అనేకమైన సందేశాలు వింటున్నాము, అనేకమైన సార్లు దేవుని యొక్క వాక్యము ద్వారా మనము ధైర్యపరచుకుంటున్నాము. కానీ ఇఫ్ యూ డోంట్ ఇంప్లిమెంట్ ఇన్ యువర్ లైఫ్, నీ నిజమైన జీవితంలో దాన్ని అనువర్తింప చేయకపోతే, ఇఫ్ యూ డోంట్ ఇంప్లిమెంట్ ఇట్, ఇఫ్ యూ డోంట్ అప్లై ఇట్ ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో దాన్ని నువ్వు అప్లికేషన్లకు నువ్వు వాడకపోతే, దెర్ ఈస్ నో పాయింట్. There is no point having your bank balance and you are not able to use it. That is of nothing, my dear brothers and sisters. You have a good balance of Jesus Christ in your life. దేవుడు, నిజమైన దేవుడు, సర్వ సమృద్ధి, ఆల్ఫా ఒమేగా నేనై ఉన్నాను, ఆదియు అంతము నేనై ఉన్నాను, నీ జీవితంలో సర్వము నేనై ఉన్నాను అన్న దేవుణ్ణి నీ పక్షాన్ని ఉంచుకొని ఆయన తగిన సమయంలో నువ్వు వాడుకోలేకపోతే దానికి మించిన అసమర్థత ఇంకొకటి లేదు. నా ప్రియ సహోదరి సహోదరులారా, పరిస్థితులు తట్టు చూడద్దు, పరిణామాలు తట్టు చూడద్దు. నీవు ఎక్కలేనంత ఎత్తైన కొండలకి ఎక్కించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీవు ఎక్కలేనంత ఎత్తైన కొండలకి ఎక్కించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు నమ్మినట్లయితేనే ఆ యొక్క మహిమని చూస్తావు. అనేకమైన సార్లు అపనమ్మకత్వం అన్నది మనల్ని ఏలేస్తుంది, మన జీవితాల్ని ఏలేస్తుంది. ఆ నిరుత్సాహం అన్నది మనం ఏలేస్తుంది మన జీవితాల్లో. లెట్ నాట్ a doubting spirit enter. ఇది ఎలా జరుగును అన్నది వద్దు. With God all things are possible. With God all things are possible. Amen. 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 Hallelujah. Hallelujah. Oh. Hallelujah. ప్రార్థన చేసుకుందాము. స్తోత్రములు, స్తోత్రములు. నిత్య ప్రేమతో మమ్మల్ని ప్రేమించిన దేవా, తల్లి కంటే తండ్రి కంటే ఎక్కువగా ప్రేమించిన దేవా, నీకు వందనాలు ప్రభువా. మీరు మా తండ్రిగా ఉన్నందుకై మీకు వందనాలు ప్రభువా. మీరే లేకపోయి ఉంటే మేమేమై ఉందుం ప్రభువా. మీకు వందనాలు. ఇమ్మానుయేలుగా నా తండ్రి ప్రతి క్షణం కూడా ఎన్నోసార్లు ప్రభా మేము నీ మహోన్నతమైన ప్రేమ ఆరాధింతుము, 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 ఆరాధింతును. రారాజు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. రారాజు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. కర్రములతో రాయగలనా,
ఆకాశములు నీ మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము నీ చేతి పనిని వర్ణించుచున్నది. ఆకాశములు నీ మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము నీ చేతి పనిని వర్ణించుచున్నది. దేవా నా ప్రాణము నీ కొరకే తపించుచున్నది, దేవా నా ప్రాణము నీ కొరకే తపించుచున్నది. ఆరాధింతుము ఆరాధింతును 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 ఆరాధింతును. ప్లీజ్ ప్రే. కరుణమయ. ఓకే, మరి దగ్గర దగ్గర 40 సంవత్సరాల నుంచి బైబిల్ చదువుతున్నాను. ఇదేదో గొప్పతనం కాదు నేను చెప్పేది. ఒక్కొక్కసారి ఒక్కొక్క యాంగిల్లో ప్రభు మాట్లాడుతూ ఉంటాడు. ఒక పేపర్, నిన్న చదివిన పేపర్ ఈవేళ నిన్న చదివామండి పేపర్ ఇది. ఏమిటి నిన్నటి పేపర్ ఇది? మరుసటి రోజుకి పేపర్ అయితే చిత్తు పేపరు, కానీ వాక్యము జీవజల నిధి. ప్రైజ్ ది లార్డ్. ఇది జీవజల నిధి. తోడుకోవడమే, నువ్వెంత తోడుకుంటావు అంత వస్తుంది. ఓకే, మరి మత్తయి సువార్త 25వ అధ్యాయము, మత్తయి సువార్త 25వ అధ్యాయము 14 నుంచి 30 వరకు ఉందన్నమాట. మీరు చదువుతా ఉండండి, నేను ఆపుతాను, అక్కడ మరలా బ్రేక్ చేసి చెప్తూ ఉంటాను. ఓకే. పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1, ఎవని సామర్థ్యము చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరము పోయెను. 5 తలాంతులు తీసుకుని వాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి 5 తలాంతులు సంపాదించెను. అలాగుననే 2 తీసుకుని వాడు మరి 2 సంపాదించెను. అయితే 1 తలాంతు తీసుకుని వాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమానిని సొమ్ము దాచిపెట్టెను. బహుకాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనెను. అప్పుడు 5 తలాంతులు తీసుకుని వాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా, నీవు నాకు 5 తలాంతులను అప్పగించితివే, అవియుగాక మరి 5 తలాంతులు సంపాదించితినని చెప్పెను. అతని యజమానుడు, బడా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమాని నీవు సంతోషములో పాలు పొందమని అతనితో చెప్పెను. ప్రైజ్ ది లార్డ్. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. ఇక్కడ ఒక బ్రేక్ వేశాను. ఏం చెప్తున్నాడు? బళ నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెములు నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను. నమ్మకమైన మంచి దాసుడు. ప్రైజ్ ది లార్డ్. నమ్మకమైన మంచి దాసుడు. కొంతమంది మంచోళ్ళు ఉంటారు కానీ నమ్మకత్వం ఉండదు. కొంతమంది నమ్మకత్వం ఉంటుంది కానీ మంచితనం ఉండదు. కానీ ఈ దాసుడిలో నమ్మదగిన, నిన్ను అనేకమైన వాటి మీద నియమించేస్తాను, నమ్మకమైన మంచి దాసుడా. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. నమ్మకమైన మంచి దాసుడు. ఈయనకి ఏమొచ్చింది కమెండేషన్? నీ యజమానుని సంతోషములో పాలు పొందు. నీ యజమానుని సంతోషంలో పాలు పొందు. యజమానుడు ఏసీలో వెళ్తే ఆయన కూడా ఏసీలో వెళ్తాడు. ప్రైజ్ ది లార్డ్. యజమానుడు మరి మంచి భోజనం చేస్తుంటే వాడు కూడా ఆ భోజనం చేస్తాడు. యజమానుడు కష్టపడితే
వాడు కూడా కష్టపడతాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క పరిచర్యలో కొంతమంది ఇక్కడికి వచ్చి చేస్తున్న పనులు చూస్తుంటే కొంతమంది వాళ్ళ యొక్క స్వతహాగా వాళ్ళు చేస్తున్నటువంటి కంట్రిబ్యూషన్ అవ్వచ్చు, వాళ్ళు చేస్తున్న పని అవ్వచ్చు, తగినట్టు రివార్డ్ వెంటనే వాళ్ళు పొందుకుంటూ ఉంటారు. అర్థమవుతుందండి? యజమానుని సంతోషములో పాలు పొందడము, యజమానుని సంతోషంలో పాలు పొందాలి. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ 25వ అధ్యాయంలోనే మనం స్టార్టింగ్లో చూస్తే పరలోక రాజ్యం ఏ విధంగా ఉంటుందో పోలి డిస్క్రైబ్ చేస్తున్నాడు ఆయన. దేశాంతరములకు వెళుతూ తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లు ఉండును. పరలోక రాజ్యం ఏ విధంగా ఉంటుందో చెప్పాడు. అంటే పరలోక రాజ్యము ఈ యొక్క తలాంతులు ఇచ్చిన వాడిలాగా ఉంటుందని కాదు, ఆ విధముగా ఉంటుంది. అతడు తన యజమానునికి 5 ఇచ్చాడు, 2 ఇచ్చాడు, 1 ఇచ్చాడు. ఓకే, మరి 5 పొందినవాడు అందరం చదివామది. బడా నమ్మకమైన దాసుడా, నీ యొక్క యజమానుని సంతోషంలో నీవు పాలు పొందు అన్నాడు. 24వ వచనంలో చూస్తే మరి 1 తలాంతు తీసుకున్నవాడు ఏం చేశాడు? అయ్యా, నీవు విత్తని చోట కోయేవాడవును, చల్లని చోట పంట కూర్చుకొని వాడవునైనా కఠినుడు అని నేను ఎరుగుదును. ప్రస్తుతం యజమానుని అర్థం చేసుకోలేదు. ఫస్ట్ పాయింట్, టు అండర్స్టాండ్ ద మాస్టర్స్ మైండ్. యజమానుడు మనసు అర్థం చేసుకోలేదు సరి కదా. ఏమన్నాడు? అపార్థం చేసుకుని బ్లేమ్ చేస్తున్నాడు. ఏమని? నీవు విత్తని చోట కోయేవాడవును, చల్లని చోట పంట కూర్చుకొని వాడవునైనా కఠినుడు అని నేను ఎరుగుదును గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని, ఇదిగో నీది నీవు తీసుకొనిమని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. చాలు. రాంగ్ ఎస్టిమేషన్, మిస్ అండర్స్టాండింగ్ అబౌట్ ద మాస్టర్. యజమానుడి గురించి తప్పుగా అర్థం చేసుకోవడము, అపార్థం చేసుకోవడము, అక్కడి నుంచి ఆలోచనలన్నీ కూడా వ్యతిరేకంగానే వెళ్ళాయి. తన యొక్క ఆలోచనల ప్రకారంగా తన యొక్క పనులు కూడా ఏం చేశాడు? అది ఇన్వెస్ట్ చేయమని ఇచ్చాడు, అది తీసుకువెళ్ళి దాచాడు. పెట్టుబడి పెట్టమని చెప్పాడు, కానీ ఆయన పెట్టుబడి పెట్టలేదు, దాచాడు. దాచి ఆయన ఏ విధంగా అంటున్నాడు? నువ్వు విత్తన చోట కోసేవాడు, చల్లని చోట పంట కూర్చుకునేవాడు అని కఠినవాడని నాకు తెలుసు. అన్నీ కూడా యజమానునికి వ్యతిరేకంగానే తనలోంచి వస్తున్నాయి మాటలు. అర్థం చేసుకోవడం, అపార్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. చాలామంది భార్యలను అర్థం చేసుకోలేక, భర్తలను అర్థం చేసుకోక అపార్థం చేసుకుంటూ ఉంటారు. దానికంటే మెయిన్ ముఖ్యము వాక్యమును అర్థం చేసుకోలేని స్థితిలో చాలామంది సేవకులు ఉన్నారు. ఐ ఫీల్ వెరీ పిటీ అబౌట్ ఇట్. నాకు ఎంతగానో బాధ అనిపిస్తుంది అది చూస్తే. ఎవరో లోకంలో ఉన్న ప్రజలు, దేవుడెవరో తెలియని ప్రజలు కాదు, దేవుని గురించి తెలిసి వాక్య పరిచయం చేస్తూ దేవుని గురించి అర్థం చేసుకోలేని వ్యక్తులు నాకు ఎంతో బాధాకరంగా ఉంటుంది వాళ్ళ గురించి ఆలోచిస్తుంటే. వీళ్ళు వాళ్ళని కాదు. ప్రైజ్లో ఏమిటంటే మిస్అండర్స్టాండింగ్ ద మాస్టర్. ఏమిటది? చాలా సందర్భాలు కఠినుడు. ప్రైజ్లో ఎస్. వాడు తర్వాత ఏమంటాడు? ఇదిగో నీది నీవు తీసుకో అంటే ఆయన ఏమంటాడు? అందుకు అతని యజమానుడు వాణిని చూచి, సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయివాడను, చల్లని చోట పంట కూర్చుకొని వాడనని నీవు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సాహుకారుల యొద్ద ఉంచవలసి ఉండెను. నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకొని ఇందునే అని చెప్పి ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గల వానికి ఇయ్యుడి. కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును. చాలండి, థ్యాంక్ యూ. మరి ఇక్కడ చాలామంది చికెన్ హార్టెడ్ పీపుల్ అనిపిస్తుంది. వాడు ఒకటే కదా ఉంది, అది కూడా తీసుకెళ్ళి ఆ 10 ఉన్నవాడికి ఇచ్చేస్తున్నాడు, ఏంటి అన్యాయం కదా అని అనిపిస్తుంది కొంతమందికి. ఆయన ఏం చెప్పాడు? వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గల వానికి ఇవ్వండి. దానికంటే ముందు చూస్తే, నీవు నా సొమ్ము సాహుకారుల యొద్ద ఉంచవలసి ఉండను, నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్మును తీసుకొని ఉందనే.
ఏ విధంగా అర్థం చేసుకుంటారు? వడ్డీ ఇవ్వచ్చు డబ్బులు అర్థం చేసుకోరు కానీ అపార్థం చేసుకుంటారు. ప్రస్తుతంలో అవసరతల్లో ఎవరో డబ్బు అవసరం ఉండి చాలా కష్ట పరిస్థితుల్లో ఉన్నాను, ఈ పరిస్థితి నుంచి ఎలాగైనా మీరు సహాయం చేయాలి అని అడుగుతారు. పోన్లీ వాళ్ళ యొక్క కష్టం అర్థం చేసుకుని సహాయం చేస్తే మరలా తిరిగి ఇచ్చేటప్పటికల్లా హృదయంలో ఎంతో వేదన. వీళ్ళు ఇచ్చిన వాళ్ళు డబ్బులు ఎక్కువైపోయి తీసుకురాలేదు, వాళ్ళు కష్టపడి రూపాయికి రూపాయి దాచి పోన్లే పలానా వ్యక్తి అవసరతలో ఉన్నారు, హెల్ప్ చేద్దాము అని అనుకుంటే అది నేరం అయిపోతుంది. ఓకే, నేరం అయిపోతుంది. అంతేకాకుండా ఇచ్చేవాళ్ళు కూడా ఏ విధంగా వడ్డీ డిమాండ్ చేసి, ఇక్కడ చెప్పాడు కదా, షాహుకారుల దగ్గర పెడితే వడ్డీ నేను తీసుకుందాను కదా, వడ్డీ తీసుకోవచ్చు. వాళ్ళు అర్థం చేసుకున్నారా? వాడు మాదిరి చెప్పాడు అక్కడ. నువ్వు వడ్డీకి ఇవ్వమని కాదు అక్కడ ఇంపార్టెంట్. వాడు ఏంటిది, నీ సొమ్ము నువ్వు ఇన్వెస్ట్ చేసి ఉండవలసింది. నీ సొమ్ము నువ్వు ఇన్వెస్ట్ చేస్తావు, అది నా సొమ్ము, నీది కాదు. అవునా కదా? పెట్టుబడి ఏం చేశాడు? ఒక మనుషుడు దేశాంతరంలో ప్రయాణమే తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించాడు. యజమానుడు ఎంత గొప్పవాడండి, ఎంత నమ్మాడో ఆ దాసుని. తన ఆస్తిని తనకిచ్చాడు. తన యొక్క కెపాసిటీ ప్రకారం, ఎబిలిటీ ప్రకారం. వాక్యము అర్థం చేసుకోవడంలో చాలామంది ఫెయిల్ అవుతూ ఉంటారు. ఒకసారి ఒక పెళ్ళికి పిలువబడ్డాను నేను కూడా. మరి పెద్ద నాయకులు కూర్చున్నారు అక్కడ మాట్లాడేవాళ్ళు. నన్ను కూడా పిల్లలు, బాబు నన్ను ఎందుకు పిలిచాను, రండి సార్ మీరు కూడా చక్కగా వాక్యం చెప్తారు, కూర్చోబెట్టారు. నన్ను కూడా, సార్ 2 నిమిషాలు మీరు కూడా మాట్లాడాలన్నారు. అంత మెసేజ్ అయిపోయింది. ఆ మెసేజ్లో ఆయన మాట్లాడుతున్నాడు, యెషయా గ్రంథము, ఐఎమ్ వెరీ సారీ టు స్పీక్ దిస్, ప్రైజ్ ది లార్డ్. యెషయా గ్రంథము 61వ అధ్యాయం 10వ వచనంలో చెప్తాడు. యెషయా 61:10లో తీయాలి, చదవాలి. శృంగారమైన పాగా ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగా, పేజ్ నెంబర్ 621. శృంగారమైన పాగా ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు, నీతి అని పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహా ఆనందంతో నేను ఆనందించుచున్నాను, నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. శృంగారమైన పాగా ధరించుకున్న పెండ్లి కుమారుని రీతిగాను, రీతి చెప్పాడు, ద వే. ఆభరణములతో అలంకరించుకున్న పెండ్లి కుమార్తె రీతిగాను. ఆ పెద్ద గ్రేట్ ప్రీచర్ ఏమంటున్నాడంటే, చూడండి, పెండ్లి కుమార్తె ఆభరణములతో అలంకరించుకుంది. పెండ్లి కుమార్తె ఆభరణములతో ఇలాగ అలంకరించుకోవాలి అని మాట్లాడుతున్నాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఈ ప్రజలు ఐగుప్తు నుంచి వచ్చారు. వీళ్ళు ఐగుప్తీయులు ఇష్మాయిలీయులు కలిసి ఉన్న కారణం చేత వాళ్ళు పోగులు ఉన్నాయి, వాళ్ళ మీద బంగారం ఉంది. మరి ఐగుప్తులో జరిగే వివాహాల్లో వాళ్ళు బంగారము, అలాగే పెండ్లి కుమారుడు తలపాగా కట్టుకొని ఆ యొక్క డెకరేషన్ పలానాది ఇలా ఉండాలి అని చెప్పి ఆ కోడ్ ప్రకారంగా వాళ్ళు డెకరేట్ చేసుకుని కాళ్ళకి చేతులకి పారాణాలు ఏంటంటో రాసుకుని ప్రస్తుతం వాళ్ళు ఆ విధంగా చేసుకున్న రీతిలో ఆ మాదిరి మీరు అలంకరించుకోవాలి అన్న రీతిలో చెప్పినప్పుడు, అంటే ఆ రీతిలో ఏది చెప్తున్నాడు? శృంగారమైన పాగా ధరించుకున్న పెండ్లి కుమార్తె రీతిగాను, ఆభరణములతో అలంకరించుకున్న పెండ్లి కుమార్తె రీతిగాను. పెండ్లి కుమార్తెలాగా అంటలేదు, పెండ్లి కుమార్తె రీతిగా ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేశాడు. ఆయన ఇచ్చింది ఏంటి? రక్షణ వస్త్రము. బంగారు ఆభరణం కాదు ఆయన ధరించింది, ఆ పాగా కాదు ఆయన ధరించింది. ఏమిటిచ్చాడు? రక్షణ అనే వస్త్రమును ఆయన ధరింపజేశాడు. ఆ పాగా లేకపోతే అతను పెళ్ళవదు. ఏంటిది? ఆ బంగారు ఆభరణం లేకపోతే అక్కడ హుందగా కనబడదు పెండ్లి కుమార్తె. ఐగుప్తీయులకు జరిగిన ఆచారం అది. ఆ రెఫరెన్స్ చెప్తే తప్ప వీళ్ళు అర్థం చేసుకోలేరని ఆ రెఫరెన్స్ చెప్పి ఆ రీతిగా అని చెప్తే ఆ విధముగా అలంకరించుకుంది. చూడండి, అలంకరించుకోవాలి అన్న రీతిలో
అతను మాట్లాడుతుంటే నా హృదయం ఎంతగానో వేదన చెందింది. ప్రభువా, వాక్యమును వీళ్ళే అర్థం చేసుకోలేదు, ఏం మాట్లాడుతున్నారు ప్రభువా, ప్రజలకి ఏం మెసేజ్ ఇస్తున్నారు ప్రభువా, ఎంతో వేదన చెందింది. ఆ మాట పూర్తిగా చదివితే, ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. రక్షణ వస్త్రములు, ఆ రీతిలో రక్షణ అనే వస్త్రమును ధరింపజేస్తున్నాడు. పెండ్లి కుమారులాగా, పెండ్లి కుమార్తెలాగా నేను అలంకరించుకోమని కాదు, ఆ రీతిగా నీవు రక్షణ అనే వస్త్రమును ధరింపజేశాడు. ప్రైజ్ ది లార్డ్. మాస్టర్సే, వాక్య బోధ చేసేవాళ్ళే వాక్యమును అర్థం చేసుకోలేదు. కారణం, దే డు నాట్ హ్యావ్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యొక్క స్వభావం, క్రీస్తు యొక్క మనస్సు, క్రీస్తు యేసు కలిగిన మనస్సు మీరు కూడా కలిగి ఉండండి. అప్పుడే ఆయన గురించి అర్థం చేసుకోగలవు. ఒక వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతున్నాడంటే నీవు కూడా అటువంటి అనారోగ్యం గుండా వెళ్ళుంటే, ఒక వ్యక్తి అప్పుల్లో బాధపడుతున్నాడంటే నీవు కూడా ఒకసారి అప్పుల నుంచి వెళ్ళుంటే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసుకుంటాం. అంటే అలా ఉండమని కాదు, ఆ బాధ తెలుసుకునేంత వరకు యు మస్ట్ అండర్స్టాండ్. అది సరైన రీతిలో మనం అర్థం చేసుకోవాలి. వాక్యము ఏ ఉద్దేశంతో ప్రభు రాయించాడో పరిశుద్ధాత్మ ద్వారా, అర్థమవుతుంది నా మాటలు, వాక్యము ఏ ఉద్దేశంతో వ్రాయించాడు. మనము చదువుతున్నాము, మనకి ఇష్టమైన ఉద్దేశము, మనకు నచ్చిన భాష, నచ్చిన ట్రాన్స్లేషన్ తీసుకొని మనకు నచ్చిన విధంలో అనువర్తింపజేసుకోవడానికి కాదు వాక్యం ఉన్నది. పరిశుద్ధాత్మ ద్వారా ఇది ప్రేరేపించబడి వ్రాయబడిన వాక్యము. ఆ పరిశుద్ధాత్మ నీకు ఒప్పించాలి. వాట్ ఈజ్ ద రైట్, వాట్ ఈజ్ ద రాంగ్, ఏ విధంగా నీవు ఆ వాక్యమును అర్థం చేసుకుంటున్నావు. రైట్లీ డివైడెడ్, శరీరము ప్రాణము మూలుగులను అది వేడి చేస్తుంది వాక్యము. ప్రస్తుతం వాక్యాన్ని సరైన రీతిలో అర్థం చేసుకోవాలి. మాస్టర్ని అర్థం చేసుకోలేదు వీడు. వచ్చింది కదా నా పాయింట్, మీకు అర్థమైంది కదా. ఈ యొక్క ఒక తలాంతు తీసుకున్న వ్యక్తి యజమానుని అర్థం చేసుకోలేదు. అర్థం చేసుకోలేదు సరికదా, అపార్థం చేసుకున్నాడు. అపార్థం చేసుకుని నువ్వు ఎలాంటి వాడో నాకు తెలుసు, వాడు అలాంటి వాడా కాదు, వాడు అలాంటి వాడు కాదు, నువ్వు అలాంటి వాడు నాకు తెలుసు, అందుకే నేను తీసుకెళ్ళి సాకారుల దగ్గర పెట్టాను, భూమిలో దాచిపెట్టాను. ప్రస్తులో భూమిలో దాచిపెట్టాను. వాడు చేసింది రైటా? వాడు అండర్స్టాండింగ్ ఇట్ సెల్ఫ్, వాడు ఆలోచన విధానమే మాస్టర్ని అర్థం చేసుకోలేదు, యజమానుని అర్థం చేసుకోలేదు, ప్రభువును కూడా అర్థం చేసుకోలేని స్థితిలో ఉండి అనేక మంది ప్రభువుని వెంబడిస్తున్నాము కానీ, దేవునికి పరిచయం చేస్తున్నారు కానీ సరైన రీతిలో ప్రభువుని అర్థం చేసుకోలేదు. ఏ ఉద్దేశంతో ఆయన వాక్యము పలికాడు, ఏ ఉద్దేశంతో ఆయన ప్రీచ్ చేశాడు, ప్రైజ్ ది లార్డ్, ఆ ఉద్దేశంతో నువ్వు ఎప్పుడైతే తీసుకుంటావో వాక్యము నీ జీవితంలో ఫలభరితంగా ఉంటుంది. నీవు కూడా మాట్లాడగలవు దాని గురించి. లేదంటే నువ్వు మాట్లాడవు కూడా నీ ఉద్దేశానికి అనుసరంగా మాట్లాడుతుంటావు. అనేకమైన డెనామినేషన్స్ బయలుదేరాయి. కారణం, వాళ్ళ ఉద్దేశానికి అనుగుణంగా వాక్యమును మలుచుకున్నారు, వాళ్ళ ఇష్టానికి అనుగుణంగా వాక్యమును మలుచుకున్నారు. ఓహో, వీళ్ళతో మనం ఉండలేము, వీళ్ళు వేరే రీతిలో ఉన్నారని చెప్పి వేరేగా కుంపట పెడతారు, వీళ్ళు ఇలాగ ఉండలేమని చెప్పి వేరేగా సంఘము పెడుతున్నారు. ఏ ఉద్దేశంతో ప్రభు ఆ మాట పలికాడు, ఆ ఉద్దేశంతో అర్థం చేసుకోవాలంటే ప్రైజ్ ది లార్డ్, యూ షుడ్ హ్యావ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవునికి ఆత్మ మనం కలిగి ఉండాలి. దానికోసం ప్రార్థన చేయండి. ప్రభువా, నీ యొక్క వాక్యం నీ ఉద్దేశంతో, ఏ ఉద్దేశంతో నీవు పలికావు ఆ ఉద్దేశంతో నేను అర్థం చేసుకోవాలి. అప్పుడు నీకు వాక్యం తేలిక అవుద్ది. వాక్యాన్ని వెంబడించడం చాలా తేలిక అవుద్ది. ప్రభువుని వెంబడించడానికి నువ్వు తహతహలాడుతావు. ప్రైజ్ ది లార్డ్. ప్రభు యొక్క ఆ యొక్క మార్గం అన్నది నిన్ను ఆదరిస్తుంది, బలపరుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. కష్టముగా ఉండదు. ప్రభువుని ఘనపరుస్తావు. అడుగడుగున ఆయన చేసిన కార్యములు నష్టమైన, కష్టమైన, అనారోగ్యమైన, బలహీనత అయినా నువ్వు ఆనందించగలవు దానిలో. కానీ మనం ఎప్పుడు కూడా పాజిటివ్ మైండ్ ఉంటుంది. ఏంటిది, నేను అక్కడికి వెళ్తున్నాను, మంచి జరగాలి, ఇక్కడికి వెళ్తున్నాను, ఇది మంచి జరగాలి, అది జరగాలి, మంచి జరగాలి, అన్నీ కూడా మన క్షేమం కోరి జరగాలి. అఫ్కోర్స్ ఇట్ ఈస్ గుడ్. కానీ దేవుని యొక్క చిత్తమునకు ఎంతవరకు నువ్వు విధేయ చూపిస్తున్నావు? ఎప్పుడైతే దేవుని చిత్తమునకు విధేయ చూపిస్తావో నష్టమైనా సరే యూ విల్ రిజాయిస్ ఇన్ ఇట్. ప్రైజ్ ది లార్డ్. ఆన్ టాప్ ఆఫ్ దట్ యూ విల్ హ్యావ్ పీస్ ఆఫ్ మైండ్. నువ్వు ఆదరణ కలిగి ఉంటావు. మరి గతించిన సంవత్సరంలో కొన్ని లాస్లు అయ్యాను, నేను కొన్ని కోట్ల రూపాయలు నేను నష్టపోయాను.
ప్రైస్తుల్లో. కానీ దాన్ని మించిన ఆదరణ ప్రభు నాకు ఇచ్చాడు. దాన్ని మించినటువంటి నడిపింపు, దేవుని యొక్క నడిపింపు నేను చూశాను. ప్రైస్తుల్లో. డబ్బు వచ్చినప్పుడే కాదు సంతోషము, పోయినప్పుడు నువ్వు సంతోషిస్తావా? పరీక్ష పాస్ అయినప్పుడు కాదు, ఫెయిల్ అయినప్పుడు నువ్వు ఆనందిస్తావా? ఆరోగ్యం ఉన్నప్పుడు కాదు, అనారోగ్యం ఉన్నప్పుడు నువ్వు ఆనందిస్తావా? విశ్వాసి, అప్పుడే నీ యొక్క విశ్వాసి యొక్క క్వాలిటీ బయటపడుతుంది. ప్రైస్తుల్లో. విశ్వాసి యొక్క స్వభావము బయటకు వస్తుంది, లక్షణము బయటకు వస్తుంది. ఒక తలాంతి తీసుకున్న వాడిని తీసుకువెళ్ళి చీకటి కొట్లో పడేయమంటాడు. వాని యొద్ద తీసివేశాడు. మరియు పనికిమాలిన ఆ దాసుని, ఏం బిరుదు పొందాడు? పనికిమాలిన దాసుడు. పనికిమాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలో త్రోసివేయండి. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటై ఉంటాయి. ఏడ్పు పండ్లు కొరుకుటై ఉంటాయి. స్పిరిచువల్గా చూస్తే నరకము, ప్రస్తుతంలో నరకము. తండ్రి యొక్క ఇష్టమును నేర్చుకొనలేకపోతే, తండ్రి యొక్క ఉద్దేశమును తెలుసుకొనలేకపోతే ఎక్కడికి వెళ్తాము? వాక్యమును అపార్థం చేసుకుంటావు. వాక్యానికి అనుసారంగా నువ్వు జీవించలేవు. ఏమవుతావు? వాక్యమునకు విరోధంగా, దేవునికి విరోధంగా నీ యొక్క ప్రవర్తన, నీ మాటలు బయలుదేరుతాయి. ఫైనల్గా ఏమవుతావు? బైబిల్ పట్టుకొని కూడా నువ్వు నరకానికి వెళ్ళే స్థితికి వెళ్ళిపోతావు. యజమానుడు అతను కూడా నమ్మాడు. 1 ఇవ్వచ్చు, 2 ఇవ్వచ్చు, అతను కూడా నమ్మాడు. తన ఆస్తినిచ్చాడు, అప్పగించాడు. ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడు? నరకానికి వెళ్ళాడు. ఏడ్పు పండ్లు కొరుకుటై ఉండే ప్రదేశానికి వాడు త్రోసివేయబడ్డాడు. ప్రస్తుతంలో యజమాని యొక్క దయను పొందిన వ్యక్తి, యజమాని యొక్క దయను పొందిన వ్యక్తి, యజమానుడు నమ్మాడు, అతన్ని నమ్మాడు. నమ్మి తన యొక్క ఆస్తినిచ్చాడు, తన యొక్క ఆస్తినిచ్చాడు. యజమానుడు నిజంగా చాలా తెలివైన వాడు. 1 ఇచ్చాడు వాడికి, 1 ఇచ్చాడు. 5 ఇచ్చుంటే ఏమై ఉండేది? ఆయన ఎస్టిమేషన్ రైట్. ఆయన తప్పుగా అర్థం చేసుకోలేదు. ఆయన ఖచ్చితంగా చక్కగా జడ్జ్ చేశాడు. మనం అనుకుంటాము, ఎందుకో ఈ యొక్క అప్పులు, ఎందుకో ఈ యొక్క బాధలు. యజమానుడు రైట్, హీ విల్ డూ ఇట్ రైట్. నువ్వు బాధల్లో ఉన్నా, అనారోగ్యంలో ఉన్నా, సమస్యలో ఉన్నా, అప్పుల్లో ఉన్నా, హీఈస్ రైట్. బికాస్ హీ వాంట్స్ టు టీచ్ ఎ లెసన్. ఒక పాఠము నీకు నాకు నేర్పించడానికి ఆయన అనుమతిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా దేవుడు అన్యాయస్తుడు కాదని గుర్తుపెట్టుకోండి. నీ నీతిని బట్టి నీ నివాస గృహాన్ని ఆశీర్వదిస్తాను, వర్ధిల్ల చేస్తాను. అకార్డింగ్ టు యువర్ రైచియస్నెస్, ఇంటిగ్రిటీ, నీ నీతి, యథార్థత ఏ విధంగా ఉంది? నీ యొక్క నీతి శాస్త్రుల నీతి కంటను పరిసయ్యుల యొక్క నీతి కంటను అధికంగా ఉందన్నారు. శాస్త్రులు పరిసయ్యులు ఏమన్నారు? వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటున్నారు. ఎంతమంది ఉపవాసం ఉంటున్నారు వారంలో? ఒకసారైనా. వాళ్ళే బెటర్ అయితే, కానీ వాళ్ళకంటే ఎక్కువ ఉండాలి. శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే అధికము కాని ఎడలా నీవు కూడా అలాగే నశిస్తావు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చూస్తున్నాం కదా, 27వ వచనము, వడ్డీతో సహా నేను తీసుకుందును, పెండ్లి కుమారుని రీతిగాను. ప్రైజ్ ది లార్డ్. వాడు బ్యాడ్ సర్వెంట్ అని చెప్పి మనం చూస్తున్నాం. మిస్అండర్స్టూడ్ ద మాస్టర్. తలాంతుని యొద్ద నుండి తీసివేస్తాడు, ఉన్న తలాంతు కూడా పోతుంది. వాట్ ఏ సాడ్. ప్రైజ్ ది లార్డ్. వీడు ఆశీర్వదించబడలేడు. కారణం అన్ఫెయిత్ఫుల్నెస్, నమ్మకత్వము లేని కారణము. మాస్టర్ పట్ల నమ్మకత్వం లేదు. ఎందుకు నమ్మకత్వం లేదు? మాస్టర్ని అర్థం చేసుకోలేదు, యజమానుని అర్థం చేసుకోలేదు కనుక ఆయన పట్ల నమ్మకత్వము పోయింది, అపార్థం చేసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఏ బార్న్ అగైన్ పర్సన్, తిరిగి జన్మించిన వ్యక్తి అస్సలు మార్పు ఎక్కడొస్తుందంటే నీ యొక్క యజమాని నువ్వు అర్థం చేసుకోవాలి. పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు తిరిగాము, బ్రతికాము, తింటున్నాము, ప్రార్థన చేస్తున్నాము, ఆరాధన చేస్తున్నాము. ఎప్పుడైతే మారు మనస్సు వస్తుందో అది ఎప్పుడు వస్తుంది? మాస్టర్ని, యజమానుని నువ్వు అర్థం చేసుకుంటావు. అప్పుడు నీలో ఉన్న లోపములు ఆయన చూపిస్తాడు. యజమానుడు ఏం చూపిస్తాడు? లోపాలు చూపిస్తాడు. దాని ప్రకారం మనం సరి చేసుకోవాలి.
యజమానుని నమ్మినట్లయితే నువ్వు సరి చేసుకుంటావు. యజమానుని నమ్మకపోతే ఇంక సరి ఏం చేసుకుంటావు? నువ్వు చెప్పిందే రైట్ అని వాదిస్తుంటావు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే మారు మనసు పొందామో వాక్యము నాకు అర్థం అవడం ప్రారంభించింది. వాక్యము నీకు అర్థం అవ్వట్లేదంటే నీ యొక్క ఆత్మ నీ నుంచి వదిలిపోయింది. దేవుని యొక్క ఆత్మ నీ నుంచి వదిలిపోయింది. ప్రభువా పరిశుద్ధాత్మ నా నుండి తీసివేయదు. దావీదు మహారాజు ప్రార్థన చేస్తాడు. దేవుని యొక్క ఆత్మను కలిగి ఉందాము. గుడ్ అండర్స్టాండింగ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క వాక్యం అర్థం చేసుకోవడం ఇది రైట్ వే. ఆయన ఏ ఉద్దేశంతో ఆయన చెప్పి ఉన్నాడో ఆ ఉద్దేశంతో అర్థం చేసుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్. ప్రైజ్ ది లార్డ్. తన మహిమతో మనిషి కుమారుడు ఆయనతో కూడా తమ సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉంటాడు. అప్పుడు సమస్త జనులు ఆయన ఎదుట పోగు చేయబడతారు. గొల్లవాడ మేకలను గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఓకే. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి, ఈ నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యము. ఈ యొక్క ఉపమానం దేన్ని ఉద్దేశిస్తుంది? ఆయన యొక్క రాజ్యమును గురించి. ప్రైజ్ ది లార్డ్. నీ కొరకు సిద్ధపరిచినటువంటి రాజ్యమును స్వతంత్రించుకోనండి. యజమానుని సంతోషములో పాలు పొందు. ఏమిటది యజమానుని సంతోషము? తండ్రి యొక్క కుడి పార్శ్వం కూర్చున్నాడు నా యేసయ్య. నీకు కూడా ఆ ప్లేస్ ఉంటుంది. ఆయనతో ఉన్నాడు, తండ్రితో ఉన్నాడు. తండ్రితో ఉండే అవకాశం నీకు కూడా వస్తుంది. యజమానుని యొక్క మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యము స్వతంత్రించుకోనండి. 41వ వచనం చూస్తే, శపింపబడిన వారులారా నన్ను విడిచి అపవాదిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవండి. శపించబడిన వారులారా, మాస్టర్ని యజమానుని అపార్థం చేసుకున్నాడు. అర్థం చేసుకోలేదు, అపార్థం చేసుకున్నాడు. తన యొక్క యాక్షన్లు అన్నీ కూడా వ్యతిరేకంగా వెళ్ళాయి. దానితో ఏమయ్యాడు? నరకాగ్ని, నిత్య అగ్నిలోకి వెళ్ళాడు. దేవునితో ఆనందం లేదు సరికదా, నిత్య అగ్నిలో కానీ వెళ్ళాడు. ప్రైజ్ ది లార్డ్. వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమునకును పోదురు. 46వ వచనంలో వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమునకును పోదురు. చాలా సమయంలో మనం ముందుగానే జడ్జ్ చేస్తాము. 5 తలాంతులు, 2 తలాంతులు, 1 తలాంతు, ఆడు అలా చేసాడు, వీడు ఇలా చేసాడు. దానిలో ఉన్న అర్థము, ప్రియమైన దేవుని సంగమా, దేవుని యొక్క కుడి పార్శ్వను ఉంటావా, ఎడమ ప్రక్కన ఉంటావా, గొర్రెల్లో ఉంటావా, మేకల్లో ఉంటావా, నిత్య రాజ్యంలోనికి వెళతావా, లేదంటే నిత్య శిక్షకు వెళతావా? యజమానుని అర్థం చేసుకున్నాము. ఆయన ఏ ఉద్దేశంతో నిన్ను పిలిచాడు, ఏ ఉద్దేశంతో నువ్వు ఆయన వెంబడిస్తున్నావు? ప్రైజ్ ది లార్డ్. ప్రాఫిట్ ఓరియంటెడ్గా కాదు, ఆయన ఘనపరిచే రీతిలో, ఆయన మహింపరిచే రీతిలో ప్రభుని వెంబడిద్దాము. రానున్న దినములో ఆయన యొక్క నీతిని వెంబడిస్తూ, ప్రైజ్ ది లార్డ్, నీతి గలవానికి దీవెనలు మెండుగా ఉంటాయి. ఇక్కడ ఏం చెప్పాడు? నిన్ను బల నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెములో నమ్మకముగా ఉంటివి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు నమ్మకముగా ఉన్నావా లేదా అన్న విషయము చాలా ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్స్లో నువ్వు పనిచేసినప్పుడు నీ యొక్క నమ్మకత్వాన్ని బట్టి వాళ్ళు పని అప్పగిస్తారు. గుర్తుపెట్టుకోండి, నీ యొక్క నమ్మకత్వాన్ని బట్టి పని అప్పగిస్తూ ఉంటారు. మరి బ్యాంకులో జాయిన్ అయినప్పుడు కొత్తలో చిన్న బ్రాంచ్లో వేస్తారు. చిన్న బ్రాంచ్లో ₹1,00,000, 5 లక్షల వరకు ఆ యొక్క బ్యాంకులో డీల్ చేయొచ్చు. వాడిని తీసుకువెళ్ళి పెద్ద బ్రాంచ్లో బ్రాంచ్ హెడ్గా వేశారనుకోండి, కోట్లలో వాడు డీల్ చేయాలి. ఇక్కడ నమ్మకం ఎలాగుందో చూస్తారు. ఇక్కడ నమ్మకంగా ఉంటే దీని మీద అధికారిగా చేస్తారు. వీడు ఇక్కడే ఫెయిల్ అయితే ఇంటికి పంపించేస్తారు. ఇక్కడతో సరిపడింది. మరి మేము జాయిన్ అయిన కొత్తలో పోస్టేజ్ అని చెప్పి ₹100 ఉండేది. అప్పుడు మరి ఉత్తరము 5 పైసలకి వెళ్ళేది కనుక ₹100 చాలా ఎక్కువ. ఆ ₹100 కూడా మోసం చేసిన వ్యక్తులు, అక్కడ పనిచేసిన వ్యక్తులు ఉన్నారు. వాడికి జన్మలో వాడికి ప్రమోషన్ ఇచ్చి పైకి తీసుకెళ్తారా? వాడిని పైకి తీసుకెళ్తారా? వాడు అక్కడే ఉండిపోతాడు. ఇంకా బ్యాంకుకి నష్టం చేకూర్చినట్టయితే వాడిని ఇంటికి పంపించేస్తారు. ప్రస్తుతంలో మొన్నటి దినం నేను విన్నాను. నాతో పనిచేసిన ఒక వ్యక్తి, ఒక క్లర్క్, నాతో కలిసి జాయిన్ అయిన వ్యక్తి
డీజీఎంగా రిటైర్డ్ అయ్యాడు. ప్రస్తుతం హైదరాబాద్లో డీజీఎంగా చేసి రిటైర్డ్ అయ్యాడు. డైరెక్ట్ ఆఫీసర్గా జాయిన్ అయిన వాళ్ళే ఆ స్థితికి వెళ్ళడం చాలా తక్కువ. నమ్మకత్వము నిన్ను పైకి తీసుకుని వెళుతుంది. గుర్తుపెట్టుకోండి, నీలో ఉన్న ఫెయిత్ఫుల్నెస్, నీలో ఉన్న నమ్మకత్వము. బడా నమ్మకమైన దాసుడా ఏమన్నాడు? నిన్ను అనేకమైన వాటి మీద నియమిస్తాను. నీ యజమానుని సంతోషంలో పాలు పొందుతూ అదొక భాగము. నిన్ను అనేకమైన వాటి మీద నియమిస్తాను. నీ యొక్క నమ్మకత్వం బట్టి నీ యొక్క స్టేజ్ ఎదుగుతూ ఉంటుంది. నీ నమ్మకత్వం బట్టి నీ యొక్క స్థితి ఎదుగుతూ ఉంటుంది. మాస్టర్ చాలా తెలివిగా ఆలోచించాడు. ఆయనకి తెలుసు నీ గురించి, ఆయనకి తెలుసు నీకు 5 ఇవ్వాలా 1 ఇవ్వాలా. ఒక్కటి ఇచ్చినట్లయితే ఒకటి బాధపడద్దు. ప్రభు నేను అపనమ్మకస్తున్నా అనుకోవద్దు. దాంట్లో నీ యొక్క నమ్మకత్వం చూపించు. ప్రస్తుతంలో ప్రభు కాబట్టి గుర్తించాడు. వీడు అపనమ్మకస్తుడని ఒకటి ఇచ్చాడు, కానీ మనము గుర్తించలేము. నీ యజమానుడు గుర్తించలేడు నీ గురించి. లోకంలో ప్రజలందరూ కూడా అందరినీ కూడా అపనమ్మకస్తుల కిందే లెక్క వేస్తారు. ప్రతి ఒక్కడు కూడా దొంగల కిందే చూస్తారు ప్రతి ఒక్కరిని. ఎందుకంటే లోకం అలా ఉంది. కానీ ప్రియమైన దేవుని సంగమా, నీ యొక్క నమ్మకత్వం కొంచెములో నమ్మకంగా ఉన్నట్టయితే నువ్వు అనేకమైన రాజ్యముల మీద నీకు అధికారం ఇచ్చాడు. దేవుని రాజ్యములో ఉండే అధికారం ఇచ్చాడు. ఆయనతో కలిసి ఉండే అధికారం ఇచ్చాడు. నిత్య రాజ్యములు ఆయనతో ఉండే అవకాశం ఇచ్చాడు. క్రైస్తవుల్లో ఏ సహవాసంలో ఉన్నాను, ఏమి నేర్చుకుంటున్నాం మనము, ఏ విధంగా ప్రభుని వెంబడిస్తున్నావు. ప్రభువా మాకు సహాయం దయచేయండి. నిత్య రాజ్యములో నీతో ఉండే అవకాశం మాకు దయచేయండి. నీవిచ్చిన స్థితి, ఉన్న స్థితిని బట్టి దేవా నీ పట్ల కృతజ్ఞత కలిగి దేవా మాలో నమ్మకత్వాన్ని పెంచండి. దేవా సహాయం చేయండి. ప్రార్థన చేసుకుందాము. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. లార్డ్ ఐ థ్యాంక్ యూ. ఆన్లైన్లో ఉన్న బ్రదర్ జాషువా దయచేసి ప్రార్థన చేయండి. ఉన్నారమ్మా? యేసయ్యా వందనములు. యేసయ్యా జాషువా ఉన్నట్లయితే దయచేసి ప్రార్థన చేయండి. పాస్టర్ సమీల్ షా, గాడ్ బ్లెస్ యూ. We are called to take part in the joy of the master. We are called to take part in the joy of the master. Otherwise, we will be pushed into the hellfire. Praise the Lord. The person who receives 5 talents, he receives the blessing, and he has been given the authority over many nations. The person who received 1 talent, he has been cursed and he was thrown into the hellfire. Praise the Lord. May the Lord help us. God bless you. Praise the Lord. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్యం, సహవాసము నిరంతరము ఆయన రాకడ పర్యంతము మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. God bless you.